స్థలాలను ప్రైవేటు వెంచర్లుగా మార్చి అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గాజుల రామారం సర్వే నెంబర్ 170లో ఓ వ్యక్తి ప్రభుత్వ ల్యాండ్ ను ప్రైవేటు ల్యాండ్ గా విక్రయించడం వెలుగులోకి రాగా దీనిపై పూర్తి సమాచారాన్ని ప్రజా వీక్షణం ఎడిటర్ కె శ్రావణ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు. అదేందో చూద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి గాజుల రామారం ఆనుకొని ఉన్నటువంటి బాలాజీ లేఅవుట్లో ఈ జగదాంబకుంట అయినటువంటి ఆనుకొని సర్వే నెంబర్ 170 సుమారు 2 ఎకరాల 22 గుంటలు స్టేట్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ స్థలం అని చెప్పి నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ అయినటువంటి అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ కూడా కానీ కొందరు మాత్రం బడ బిల్డర్లు మాత్రం ప్లాటింగ్లు చేస్తూ రాత్రిపూట డంపింగ్లు చేస్తూ ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని ఇటు కబ్జా చేస్తూ అమాయక ప్రజలకు అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు మాత్రం, ఇరిగేషన్ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇట్లాంటి వెంచర్లో ప్లాటింగ్ చేస్తుంటే అధికారులు దృష్టి సాధించకుండా అమాయక ప్రజలు నిర్మించుకున్న సమయంలో ఆ టైంలో వచ్చి ఏకంగా ఇది ప్రభుత్వ స్థలం, ఇది కుంట అని చెప్పేసి ఎంబడే బుల్డోజర్లు రావడంతో కంగు తింటున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఏదైతే సర్వే నెంబర్ 170 2 ఎకరాల 22 గుంటలు ప్రభుత్వ భూమి అయితే ఉందో అది స్వాధీనం చేసుకొని వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రికి పుట్టనే ఏకంగా డంపింగ్లు అవుతున్నాయి. అంటే ఈ వెంచర్లో డంపింగ్ అవుతున్నా కూడా ఆ అధికారులు మాత్రం ఏమాత్రము పట్టించుకోకపోయినా పలు అనుమానాలకు వ్యక్తం అవుతున్నట్టు కూడా అర్థమవుతుంది.